హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ లబబ్దర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాను. దానికి 5 ఎగ్స్ తీసుకున్నాను, 3 మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, 2 టమాటో, ఇలాచి, 5 మిర్చి తీసుకున్నాను, జీడిపప్పు కొంచెం తీసుకున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి విడిగా సపరేట్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ లో వచ్చింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఫ్రై అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసుకున్నాను లైట్గా. తర్వాత టమాటో, కాజు, ఇలాచి, మిర్చి ఇదంతా గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది కూడా 2 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు అలా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను, సరిపడా సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాను, కారం, గరం మసాలా లైట్గా. ఇలా మిక్స్ చేసుకున్నాక 2 మినిట్స్ ఆగాలి. ఇందులో కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో స్మాల్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను గ్రేవీ కోసమని. ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్ని నెమ్మదిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎగ్ అలా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు నెమ్మదిగా ఎగ్ని రివర్స్ చేసుకోవాలండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. రెడీ అయిపోయిందండి కర్రీ. సరే, ఎగ్ లబాబ్దర్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఎగ్ లబాబ్దర్ కర్రీ. ఇది చపాతీలోకి కానీ వేడివేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.